సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. సాయంత్రం సీఎల్పీ సమావేశానికి సింఘ్వి హాజరయ్యే అవకాశం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి ఎంపిక. రేపు నామినేషన్ దాఖలు చేయనున్న సింఘ్వి. కాకినాడ జిల్లా చేబ్రోలులో రేపటి నుంచి జనవాణి కార్యక్రమం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర జనవాణి. సోమవారం, శనివారం వరకు 9:30 గంటల నుంచి ఉదయం, సాయంత్రం 5 గంటల వరకు అర్జీలకు ఏర్పాటు. నేరుగా హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదులిచ్చే ఛాన్స్. హైదరాబాద్ లో 25 పబ్బులపై దాడులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ తో పరీక్షలు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో సైబర్ మోసం. అమీన్పూర్ లో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చీటింగ్. గృహిణి నుంచి 1,80,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు. చెన్నాపూర్లో లోన్ పేరుతో 48,000 డ్రా చేసిన కేటుగాళ్లు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురంలో కూలీల ఆటో బోల్తా. 5గురికి తీవ్ర గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది కూలీలు. ప్రకాశం జిల్లాలో మంచినీటి కోసం రోడ్డెక్కిన గొబ్బూరు గ్రామ మహిళలు. తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నామంటున్న స్థానికులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ ఆందోళన. ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని నిలిపివేశారని ఆవేదన. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. బంజారాహిల్స్ వైపు అతివేగంతో వెళ్తూ డివైడర్ను ఢీకొట్టిన కార్. ప్రమాద సమయంలో కారులో 2 యువతులు, 2 యువకులు. 2కి తీవ్ర గాయాలు. బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలింపు. దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రతి 2 గంటలకు నివేదికలు పంపాలని ఆర్డర్. మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ల ద్వారా రిపోర్ట్స్ పంపాలని ఆదేశం. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధర. విజయవాడ రైతు బజార్లో కిలో 42కి చేరిన ఉల్లి ధర. బహిరంగ మార్కెట్లో 50 రూపాయలు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా రేపు ఇంద్రకీలాద్రి ఆలయం వద్ద గిరి ప్రదర్శన. కామధేను ఆలయం నుంచి బ్రాహ్మణ మీదుగా గిరి ప్రదక్షిణ. జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం దిశగా పరిణామాలు. బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్ చేరే అవకాశం. చంపై సోరెన్తో పాటు జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం. ఢిల్లీకి బయలుదేరిన మాజీ సీఎం చంపై సోరెన్ బృందం